ఈ వేరుశనగలో వచ్చే చీడపీడల గురించి మీకు ఈరోజు వివరించాలనుకుంటున్నాను. జనరల్గా వేరుశనగ వేసే ప్రాంతాల్లో ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి అయితే సీడ్ ట్రీట్మెంట్, ఈ చీడపీడలు వచ్చే ఏరియాలో సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. 1 కేజీ విత్తనానికి 2 ml ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసే మందును కలుపుకొని విత్తనాన్ని విత్తుకున్నట్టయితే ఈ వేరు పురుగు అనేది మనకి ఎర్లీ దశలో ఆశించకుండా ఉంటుంది. అలాగే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులను కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. అలాగే వేరు తెగులు, కొన్ని ఏరియాల్లో వేరుశనగలో వేరు తెగులు కూడా కనిపిస్తుంది. ఆ వేరు తెగులు వచ్చే ఏరియాస్లో మాత్రం రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది మ్యాంకోజెబ్ 2 గ్రాములు పర్ కేజీ ఆఫ్ సీడ్, వేరుశనగ విత్తనానికి 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 ml టెబుకనోజాల్ అనే మందు ద్రావణాన్ని మనం విత్తన శుద్ధి కేజీ విత్తనానికి కలిపి చేసుకుంటే మనకి ఈ రెండిట్లో ఏదైనా సరే పర్వాలేదు, చేసుకుంటే మనకి ఇనీషియల్గా వచ్చే వేరుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా ట్రైకోడెర్మా విరిడి కూడా కేజీ వేరుశనగ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పౌడర్ను కూడా మనం కలుపుకుంటే చాలా వరకు ఈ వేరుకుళ్ళు తెగులు అనేది మనకి తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా వేరుశనగలో మేజర్గా వచ్చే రసం పీల్చే పురుగులు, తర్వాత వేరు పురుగు ఒకటి వస్తుంది, ఇంకొకటి గొంగళ పురుగులు, ఆకుముడత పురుగు, ఇవి మేజర్గా కనిపిస్తాయి. వేరు పురుగు ఆశించిన తర్వాత అయితే మనకి లోపల ఉంటుంది కాబట్టి 4-8 10G గుళికలు మాత్రం మనకి ఎకరానికి 10 కిలోలు వేసుకుంటే మనకి చాలా వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. ఇంకా రసం పీల్చే పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి దీపపు పురుగులు, పచ్చదీపపు పురుగులు, తెల్ల నల్లి, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. మనం దిగ్గానే చిన్న చిన్న తెల్ల దోమ లాంటివి కూడా ఎగురుతూ ఉంటాయి. మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్ మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ కూడా మనం 0.3 ml per లీటర్ మనం స్ప్రే చేసుకోవాలి. ఈ ఎర్ర గొంగళి పురుగులు ఏంటంటే ఇవి కూడా మనకి పొలంలో డైమిథియోయేట్ 2 ml per లీటర్ ఆఫ్ వాటర్, ఇది కూడా రసం పీల్చే పురుగులకి పనికొస్తుంది. ఇంకొకటి థయోక్లోప్రిడ్, ఇది 0.25 ml per లీటర్, ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఆకుముడత పురుగులు కూడా ఇవేంటంటే ఆకుల్ని ముడుచుకొని లోపల పత్రహరితాన్ని గీకి మన నాశనం చేస్తాయి పంటని. ఈ ఆకుముడత పురుగు వేరుశనగలు ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్, అలాగే క్వినాల్ఫాస్ 2 ml per లీటర్ స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ ఉధృతి అనేది తగ్గుతుంది.